అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గురజాడ శోభా పేరిందేవి గారు రచించిన మగువలకు మాత్రమే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. మా వారు కలెక్టర్. ఆ పదవి తలుచుకుంటే చాలు నా గుండె నిండా ఆనంద తరంగాలు ఉవ్వెత్తిన లేచిపోతుంటాయి. కళ్ల నిండా వెలుగురేఖలు వెల్లువిరుస్తుంటాయి. నా పెళ్లి కలెక్టర్తో స్థిరపరచబోతున్నారని వినగానే నా గుండె లై తప్పింది. నా మనసు కలల గూళ్లు కట్టుకోసాగింది. కట్నం మరీ ఎక్కువ అని అమ్మా నాన్న అనుకుంటుంటే విన్నాక కలలన్నీ కలలైపోయినట్లు, కలల తాలూకు గూళ్లు పెకిలించుకుపోతున్నట్లు అనిపించింది. ఆడపిల్లని కనగానే తల్లిదండ్రుల బాధ్యత పూర్తి కాదు. ఆమె కోరిక ప్రకారం పెళ్లి జరిపిస్తేనే వారి బాధ్యత తీరినట్లు లెక్క అని నా కన్నె మనసు మూలగసాగింది. కాని కలెక్టర్నే నా భర్తగా నిర్ణయించుకోవడంతో ఎగిరి గంతయ్యాలి అనిపించింది. ఫలానా రాగమనేది లేకుండా అన్ని రాగాలు కలిపి పాడుతూ తాళం వెయ్యాలి అనిపించింది. ఆకాశమంత పందిర్లో, భూదేవంత అరుగు మీద అక్షంతల జోరు మధ్య, కన్నెల అసూయతో కూడిన కన్నుల మధ్య వాయిద్యాలు దిగంతాలను తాకే విధంగా వాయిస్తుండగా నేను కలెక్టర్ గారికి సతీమణినైపోయాను. కాని నా పెళ్లి తాలూకు అప్పుల జాబితా వినగానే ఆకాశపుటంచులు తాకే యత్నం చేస్తున్న అంతరంగం తరంగంలాగా చెప్పబడిపోయింది. ఆడపిల్లని కన్న నేరానికి, ఆమె కన్నెచెరని విడిపించడానికి తాపత్రయపడ్డ పాపానికి నాన్నకి విధించబడిన శిక్ష అది. ఆ శిక్షకి పరిమితి లేదు. నాన్న జీవించి ఉన్నంతకాలం అది కొరడా జులిపిస్తూనే ఉంటుంది. వారితో ఊటీకి వెళ్లిన నేను ఈ ఊరుని, ఊళ్ళో వారిని, వారి వేదనని నాకు తెలియకుండానే విస్మరించాను. ఊటీ నాకు చాలా నచ్చింది. అక్కడి వాతావరణం, వస్త్రధారణ, ఇళ్ల నిర్మాణం, రోడ్ల పరిశుభ్రత చూసి నాకు ఆశ్చర్యానందాలు కలిగాయి. నేనున్నది భరతావనిలోనేనా అన్న అనుమానం కూడా కలగకపోలేదు. మల్లెపూల జల్లులు దేవతలు కురిపిస్తున్నారేమో అన్న భావం కలగజేసే మంచు, ఆ మంచు బిందువులతో ఒడలు తడిసిన పరవశిస్తూ గుబాలించే పూబాలలు, లెక్కలేనన్ని కాయలను మోస్తున్న మహారాణిలాగా నిలబడిన ఎన్నెన్నో చెట్లు, యూకలిప్టస్, సుగంధ ద్రవ్యాలు, మంచి గంధం ఇక్కడ ప్రకృతి సంపద ప్రసాదాలు. రోజ్ గార్డెన్ గొప్పతనాన్ని వర్ణించాలని ఉన్నా అంత శక్తి నాకు లేదనిపించింది. ఊటీ నుండి తిరిగి వచ్చాం. అక్కడి అనుభూతుల్ని మనసులో మధురంగా దాచుకొని విజయవాడ ఊటీ ముందర తెల్లపోయినట్లనిపించింది. కాని ఇక్కడ కలెక్టర్ గారు శ్రీవారు పొందుతున్న గౌరవ మర్యాదలు, వారు సతీమణిగా గౌరవాన్ని అందుకుంటున్న నా ప్రస్తుత స్థితి చూశాక ఊటీలోని ప్రకృతి దృశ్యాలను చూసిన దానికంటే ఎక్కువ హాయిని పొందాను. ఊరిలో ఎక్కడ ఏం జరిగినా మాకు ఇన్విటేషన్ వస్తుంది. చక్కగా ముస్తాబై వెళ్లొచ్చు. మునుపైతే ఎక్కడికి వెళ్లవలసి వచ్చినా, ఏమి చేయవలసి వచ్చినా అన్నీ చచ్చినట్లు మేమే చేసుకోవాల్సి వచ్చేది. కాని ఇక్కడ అలా కాదు. కాలు కదిపే పనే లేదు. ఎక్కడికి వెళ్లాలన్నా బస్సుల కోసం గంటల కొద్దీ ఆగనక్కర్లేదు. వాహనం ఎల్లవేళలా ఎదురు చూస్తూ ఉంటుంది. డ్రైవర్ మేము రాగానే డోర్ తెరుస్తాడు, ఆహ్వాన గీతాన్ని ఆలపిస్తున్నట్లుగా. కలలు నిజం కావడం సినిమాలకే పరిమితం కాదనిపించింది ఇదంతా చూస్తున్న నాకు. మా వారు సిగరెట్లు విపరీతంగా కాలుస్తారు. నాకా వాసనంటేనే అలర్జీ. సినిమాలు తెగ చూడటం వల్ల లిక్కర్ అంటే అదోలాంటి భయం ఏర్పడిపోయింది. లిక్కర్ ఈజ్ ఈక్వల్ టు విలన్ అని అచ్చుగుద్దబడింది మనసులో. కాని వారికి బాగా అలవాటుంది. ఆ ఆలోచనలన్నింటినీ కట్టకట్టి కిరోసిన్ పోసి తగలపెట్టాక తప్పలేదు. అయినా నాకు బాధ కలగలేదు సరికదా, సంతోషంగా అనిపించింది. మగవాడన్నాక 1,00,000 పనులు, 1,00,000 అలవాట్లు ఉంటాయి. అవన్నీ పట్టించుకోకూడదు అని తీర్మానించుకున్నాను. కృష్ణానది పుష్కరాలు రావటంతో విజయవాడని నవవధువులాగా తయారు చేశారు. నడిరాత్రి సైతం పట్టపగుల్లాగా తోచే స్టేడియం లైట్లు, నున్నగా జారిపోయినట్లున్న రోడ్లు, ఫక్కుమని నవ్వే పూల సొబగులతో రాజసం ఉట్టిపడే భావనని కలగజేసే పార్కులు. ఎంత అందంగా తయారైంది మా ఊరు. ఎగ్జిబిషన్ పెట్టారు. అందులో అన్ని హంగులు అమర్చారు. పుష్కరాలు చూడవచ్చిన మా వారంతా నన్ను చూసి మురిసిపోయారు. బామ్మ దృష్టి తీసింది. అమ్మ రంగు వచ్చి పసుపు తేలిన బుగ్గలపై చిరుముద్ర వేసి ఆశీర్వదించింది. నాన్న మీసాల చాటు నుండి ఇదంతా చూస్తూ నవ్వుకున్నారు. డాన్సింగ్ నార్కే హిమాలయాలను ఎక్కడానికి ఎంత అవస్థపడ్డాడు, అది ఎక్కాక ఎంత గర్వపడ్డాడు. కాని నా స్థితి అంతకంటే గొప్పగా ఉంది. ప్రయాసమీ లేకుండా పర్వతాధిరోహణ అంటే మాటలా ఆ ఘనత నాకే దక్కినట్లు అనిపించింది. దసరా పండగ వచ్చింది. మా ఊరు పగలు రేయి అన్న తేడా లేకుండా వెలిగిపోతోంది. దసరా మామూళ్లు ముందర మీ చేత్తోనే ఇవ్వాలయ్యగారు అంటూ వచ్చిన వాళ్లు లెక్కలేనంత మంది. దసరా వేషాలు మా ముందరే మొదట ప్రదర్శిస్తారు. కనకదుర్గ గుడిలో అమ్మవారిని రోజుకో అవతారంలాగా తయారు చేస్తున్నారు. మేము హాయిగా వచ్చి
క్యూనంతటినీ దాటుకొని దర్శనం చేసుకుని వస్తున్నాం. ఈవేళ మహర్నవమి, శుక్రవారం కనుక దుర్గా అవతారం ఎత్తుతుంది అమ్మవారు. తెల్లవారుజామునే లేచి తలస్నానమది చేసి గుడికి వెడదామనుకుంటూ పడుకున్నాను నిన్న రాత్రి. కాని బాగా వెలుతురొచ్చేదాకా మెలకువ రాలేదు. కాలేజీలో చదివే రోజుల్లో అయితే చదువుల గోల వల్ల త్వరగా లేచిపోయేదాన్ని. చదువు పూర్తయినా నిద్రపోనిచ్చేవారు కాదు అమ్మా బామ్మ. ఆడపిల్ల 6 కొట్టకముందే లేవాలి అని లేచేదాకా ఊరుకునేవారు కాదు. ఇప్పుడు పని తక్కువై సోమరితనం హెచ్చుతోంది. లేవగానే త్వరగా తలంటుకున్నాను. వార్డ్రోబ్ ముందుకు వచ్చాను. ఏం చీర కట్టుకోవాలి అన్న నా ప్రశ్న ఎన్ని చీరలు చూసినా ప్రశ్నగానే మిగిలిపోయింది. కొత్త చీర ఉంది కాని అది ఇప్పుడు కట్టుకుంటే నా స్టేటస్ కి అనుగుణంగా ఉండదని అనిపించింది. చివరికి నావీ బ్లూ మెజంతా కలర్ బోర్డర్ ఉన్న బెనారస్ షిఫాన్ చీర కట్టుకున్నాను. చీరలోదే జాకెట్టు కూడా. కెంపుల సెట్టు పెట్టుకున్నాను. కెంపు రంగు బొట్టు, గోళ్ల రంగు చెప్పులు, రోజా పువ్వు, హెయిర్ క్లిప్పు. ఈ ముస్తాబంతా పూర్తి చేసుకున్నాక అద్దం ముందర నిలబడ్డాను. అలా నిలబడ్డ నాకు అటు నుండి కదల బుద్ధి కాలేదు. నా కళ్ళకి నేను విరిసిన గులాబీ పువ్వులా కనబడ్డాను. అటు నుండి కదలము అని మారాం చేస్తూ ఉన్నా కాళ్లని బలవంతంగా కదిల్చాను. నేను రెడీ అన్నాను మా ఆయన వైపుకు తిరిగి. ఆయన రెడీ అయ్యి అరగంట అయింది. డ్రైవర్ డోర్ తెరిచి పట్టుకున్నాడు. మేమెక్కగానే మూసేసి కారు స్టార్ట్ చేశాడు. కారు పరిగెత్తసాగింది. ఈశ్వరమంటూ నడుచుకుంటూ మెట్లెక్కుతూ గుడికి వెళ్తున్న ఆడవారిని చూసి నాకు గర్వంగా అనిపించింది. మేము కారు దిగగానే గుడిలోని వ్యక్తులు హడావిడి పడిపోతూ ఆహ్వానించారు. ముందు వెనుక మనుష్యులు మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు. పెద్దాపురం చాంతాడు గురించి వినడమే తప్ప చూసి ఎరగను. అమ్మవారి దర్శనం కోసం ఏర్పడిన క్యూని చూసిన నేను ఆ చాంతాడేదో ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను. ధర్మదర్శనం క్యూ గురించి చెప్పడం అనవసరం. ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. కలెక్టర్ గారు సతీమణి వచ్చారు, జరగండి అని క్యూలోని పడిగాపులు పడుతున్న వారందర్నీ అదిలించి మమ్మల్ని లోపలికి రమ్మన్నారు గుడి సిబ్బంది వారు. ముందుకి నడుస్తూనే ఒక్కసారి తల తిప్పి చూశాను. క్యూలో గంటల తరబడి నిలబడ్డం వల్ల అలసటగా కనిపిస్తున్న మనుష్యులు మా వైపు అదోలా చూస్తున్నారు. అది అసూయాన్ని తీర్మానించింది మనసు. సేవకులతో నడిచి వస్తున్న మేము మహారాజు మహారాణుల్లా తేజస్సులతో వెలిగిపోతూ ముందుకు నడుస్తున్నాం. ఇంతలో మంత్రిగారు వస్తున్నారు, వారి సతీమణితో సహా అన్నారు ఎవరో. అంతే, మళ్లీ హడావిడి గోల. మా చుట్టూ నిలబడ్డవారు ముందుకు పోక వెనక్కి పరిగెత్తారు. మా వారు కూడా అనుసరించారు. మాంత్రికుడు రాజకుమార్తెని ఎత్తుకుపోయి నిర్జీవ ప్రదేశంలో ఉంచితే ఎలా ఉంటుందో అలాగే ఉంది ప్రస్తుత నా స్థితి. నాకు ఉక్రోషం తన్నుకొచ్చింది. కళ్ళు నీళ్లతో నిండాయి. అంతా నా దగ్గరికొచ్చారు. మా ఆవిడ కూడా వచ్చిందండి అని నందిత ఇలారా అని పిలిచి మంత్రిగారికి సతీమణికి పరిచయం చేశారు మా వారు. ఆ క్షణంలో నాకు నేనే ఓ సేవకురాల్లాగా తోచాను. నిట్టూర్పుని మింగేస్తూ నమస్కరించాను. హుందాగా నవ్వింది ఆవిడ. చిలకాకు పచ్చకి గులాబీ రంగు ఉన్న కంచిపట్టు చీర కట్టుకుంది. బోర్డరు మోకాళ్ల దాకా ఉంది. రవ్వల నగలు ఆమె ఒంటి మీద మెరిసిపోతున్నాయి. ఆవిడ ముందర నేను వెళ్లపోయిన ఇల్లాల్లాగా, పటుత్వం సడలిన వ్యక్తిలాగా, అట్టచిరిగి లోపల కూడా అక్కడక్కడ చిరుగులు పడుతున్న పుస్తకంలాగా, ఉప్పు వేయన కూరలాగా కనిపించినట్లు అనిపించింది. మంత్రిగారిని, వారి భార్యని అతి మర్యాదగా లోపలికి తీసుకెళ్తున్నారు. స్వాముల వారిని అనుసరిస్తున్న భక్త బృందంలాగా అనుసరించక తప్పలేదు మాకు. ముందర మీ పూజ కానించేస్తాను అన్నారు మంత్రిగారితో పూజారి. అబ్బబ్బే, ముందర వచ్చింది ఇతను కదా, ఇతని పూజ చేయండి అన్నారు మంత్రిగారు. అమ్మవారి కోసం చీర తెచ్చిన మాట వాస్తవమే. అయినా ఆ కొత్త చీర తర్వాత నేను కట్టుకుందామని అనుకున్నాను. కాని మంత్రిగారు సతీమణి ఎదుట చిన్నబోవడం ఇష్టం లేక 300 పోసుకున్న వెంకటగిరి జరీ చీరని వదులుకున్నాను. ఎవరో వీపు మీద వాతలు పెడుతున్నట్లుగా గడగడా మంత్రాలు చదివేసి 5 నిమిషాల్లో అరగంట పూజ కానిచ్చేశాడు పూజారి. మంత్రిగారి పూజ గంటసేపు నిర్విఘ్నంగా సాగింది. వాళ్లు ఎర్రటి బెనారస్ పచ్చజరీ చీరని అమ్మవారికి ఇచ్చారు. అందుకే కాబోలు ఆవిడ కళ్ళు గర్వంగా మెరిసిపోతున్నాయి. ఆ మెరుపులకి ఏమాత్రం తీసుకోవడం లేదు రవ్వాల నగలు. నా వైపు పురుగుని చూసినట్లు చూస్తూ ఉంది. ఆవిడ కళ్ళు అమ్మవారి వైపు కంటే నా వైపే ఎక్కువగా చూస్తున్నాయి. నా కళ్ళు అంతే. ఒక్కసారి చూపులని దేవి వైపుకు తిప్పాను. ప్రశాంతంగా ఉన్న చూపులు. నీ సంగతి నాకు తెలుసులే అంటున్నాయి. ఎర్రటి పెదవుల వెనక తెల్లటి దరహాసం. ఆ తల్లి నన్ను పరిహసిస్తున్నట్లు అనిపించింది. ఉలిక్కి పడ్డాను. ఆదిశక్తినైన నాకేలేని అహంభావం నీకెందుకే? ఏముందని ఆ మిడిసిపాటు? నీ రాచమర్యాదలకి ఏదో లోపం మాటిల్లిందని ఎందుకా కృంగిపోవటం? అటు చూడు, ఆ మగవారి ముఖాలు చూసి ఆలోచించు.
అలా అని అమ్మ నాతో అంటున్నట్లు తోచింది. నేను మంత్రిగారి వైపు, మా శ్రీవారి వైపు చూశాను. వారిద్దరి ముఖాలు ప్రశాంతంగా ఉన్నాయి. మంత్రిగారు సతీమణి వైపు చూశాను. రవ్వల గాజులు గలగల్లాడిస్తూ నా వైపు చూస్తోంది. నాకు చెప్పలేనంత సిగ్గేసింది. అసలైన హోదాలో ఉన్న మగవారికి లేని గర్వం మరి మాకెందుకు? స్త్రీలను సహనశీలులుగా, శాంత స్వరూపులని అంటారే, మరి స్త్రీలలో గల అసూయ, ద్వేషాలను గురించి ఎవరూ ఎక్కువగా ప్రస్తావించరే? మంత్రిగారు సతీమణి ముందర నేను గాలి తీసిన బెలూన్లాగా ఉన్నాను కనుకే ఈ భావం కలిగింది. అలా కాకుండా కలెక్టర్ గారు సతీమణిగా మర్యాదలు అందుకొని ఇంటికి పోయి ఉంటే ఇలా ఆలోచించేదాన్ని కాదేమో. చీకటిలోనే తారలు కనిపించినట్లుగా విచారంలోనే సత్యాలు దర్శనమిస్తున్నాయి అన్న పెద్ద మనిషి నిజంగా ఎంత లోతుగా ఆలోచించా మాటన్నాడో. ఈ ప్రపంచంలో శ్రామిక వర్గం కన్నా హీనంగా దోచుకోబడుతున్నది స్త్రీలే అన్నాడు లెనిన్. దానికి కారణం స్త్రీలే. మంత్రిగారి సతీమన్నంటూ ఆవిడ, కలెక్టర్ గారి సతీమన్నంటూ నేను, మాలాగే ఫలానా వారి తల్లులం, ఫలానా వారి కూతులమంటూ మిగిలిన ఆడవాళ్లందరము మా వ్యక్తిత్వాలను చంపుకుంటున్నాం. ఫలానా ఆవిడ మొగుడిని, ఫలానా ఆవిడ కొడుకుని అని మగవారు చెప్పుకుంటున్నారా? ఫలానా వారికి చెందినట్లు చెప్పుకోవడమే కాక మాకు కొమ్ములేవో వచ్చినట్లు తిరగడం ఎంత హేయం! ఆలోచనలు అలల్లా చుట్టి ఆరడి పెడుతుండగా వందికగా వెలగవలసిన నా వ్యక్తిత్వం గురించి ఆలోచిస్తూ వెనుతిరిగాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.